ఏమ్మా మీ పేరు? రమ్య. ఓకే, ఇప్పుడు మన అమరావతి రాజధానిగా మళ్ళీ పునఃప్రారంభం జరగబోతుంది కదా, మోడీ గారు కూడా వస్తున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది అసలు? ఇన్ని రోజులు చెప్పుకోవడానికి మనకి క్యాపిటల్ లేదు కదా, కానీ ఈరోజు మనకి ఒక క్యాపిటల్ ఇవ్వడం అండ్ మనందరం దాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుని మళ్ళీ మొత్తం అంటే క్యాపిటల్ అనేది ఒక రాష్ట్రానికి రాజధాని అనేది ఎంత మేరకు అవసరం, రాజధాని ఉండడం వల్ల రాష్ట్రం ఏ మేరకు డెవలప్మెంట్ అభివృద్ధిగా పదంగా ముందుకెళ్తుందంటే ఏం చెప్తారు? అన్నీ మన కంట్రీలో అన్ని రాష్ట్రాలకి క్యాపిటల్స్ ఉన్నాయి. మనకి ఇంతవరకు మనకి ఎప్పుడైతే స్టేట్ సపరేట్ అయిందో అప్పటి నుంచి మనకు క్యాపిటల్ లేదు కదా. ఇప్పుడు క్యాపిటల్ రావడం మూలంగా మన స్టేట్ ఇంకా ముందుకెళ్ళడానికి, ఇంకా అంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గడానికి, ఇక్కడ మనం అన్ని రిసోర్సెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ మనం ఇక్కడ సొంతంగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, ఇంకా అంటే డెవలప్మెంట్ అనేది ఇంకా ముందుకెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది కదా. దాన్ని బట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అంటే గతంలో చాలామంది మన రాష్ట్రం నుండి పక్క రాష్ట్రాలకు వెళ్ళేవారు ఉద్యోగం, అంటే ఐటీ సెక్టర్ కావచ్చు, ఏదైనా ఎంప్లాయ్మెంట్ కోసం. ఇక్కడ నుండి నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళారు. సో అక్కడికి వెళ్తే మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఆంధ్ర నుండి వచ్చారా, సో ఆంధ్ర అంటే మీకు రాజధాని లేదు కదా, క్యాపిటల్ లేదు కానీ ఇట్లా ట్రోల్ చేసేవారు. అట్లాంటి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే మనకి కూడా ఒక రాజధాని, అమరావతి రాజధానికి అయితే చంద్రబాబు మళ్ళీ అనౌన్స్ చేశారు. ఇదే శాశ్వత రాజధాని, ఇది ప్రజా రాజధాని అనేసి అయితే టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. అవును, ఇంతకుముందు అంటే హైదరాబాద్ అట్లా, ముంబై, బెంగళూరు అట్లా కాకుండా ఇక్కడికే మనం సిల్వర్ సిటీని మనం ఎస్టాబ్లిష్ చేసుకుని ఐటీ సెక్టర్ కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంటే ఇంకా చాలా వరకు మనకి బెటర్ కదా. నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్స్కి అయితే ఇంకా చాలా మంచిగా డెవలప్మెంట్ అనేది వాళ్ళు చూస్తారు. ఇంకా అంటే వేరే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ట్యాక్సెస్ పే చేసి అక్కడ డెవలప్మెంట్ ఇవ్వడం కంటే ఇక్కడ మనం ఓన్గా మన ఇన్కంలో నుంచి మనం ట్యాక్స్ పే చేసుకుని మనమే డెవలప్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం కదా. సో మళ్ళీ ఈ పునఃప్రారంభం విషయం అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా త్వరగా వర్క్స్ అనేది కంప్లీట్ చేయడానికి మేము మా వంతు సహాయం చేస్తాము అని కోరుకుంటున్నాం. ఓకే, ఇంకా ఇప్పుడు అమరావతి అనేది కరెక్ట్ ప్లేస్ అయినా రాజధానికి, ఎందుకంటే గతంలో 3 రాజధానులని ఇట్లా చెప్పేవారు. సో అమరావతి అనేది కరెక్ట్ ప్లేస్లోనే ఉందా రాజధాని? అంటే ఇప్పుడు మన స్టేట్లో మనం ఏ స్టేట్ చూసుకున్నా సరే ఏదో ఒక ప్లేస్ ఖచ్చితంగా రాజధాని చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు మనం అమరావతిని ఎంచుకున్నాం, ఇది కూడా హబ్గానే ఉంది కదా. ఫస్ట్ ఏం చెప్తున్నారంటే ఏర్పాటు చేసేటప్పుడు అమరావతి అనేది సెంట్రల్లో ఉంది, మొత్తం స్టేట్ మొత్తానికి సెంట్రల్ ఉంది, అన్ని జిల్లాల వారికి మధ్యలో ఉందని చెప్తున్నారు. అదైతే నిజమే కదా. అంటే అటు చివరికి కాకుండా అంటే అందరికీ దగ్గరలో ఉంది. ఎటు నుంచి చూసినా సరే, ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూసినా సరే ఒక 2-3 అవర్స్ డిస్టెన్స్లోనే ఉంది కదా. సో హబ్ అని ఓవరాల్గా మరి ఫ్యూచర్లో అమరావతి కూడా ఒక ముంబై, ఒక హైదరాబాద్ ఈ విధంగా తయారయ్యే అవకాశం ఉంటుందా? అట్లా దాటదని అనుకుంటున్నాను. అంటే అంతకు మించి బియాండ్ దట్ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే అండ్ దేశంలోనే అత్యున్నత నగరంగా దీన్ని తీర్చిదిద్దా అని చెప్తున్నాడు. విజన్ 2047 అని కూడా చెప్తున్నాడు. నమ్మకం ఉందా చంద్రబాబు చేయగలుగుతాడా? చేస్తారు, నమ్మకం ఉంది. సిబిఎన్ గారు చేస్తారు. ఓకే, నెక్స్ట్ లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ముఖ్యంగా యువతకి చాలా ఉద్యోగాలు కల్పిస్తాము, ఐటీ ఇండస్ట్రీని ఇక్కడ తీసుకొస్తాం, చాలా కంపెనీలు తీసుకొస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం అనేసి అయితే ఆయన అనౌన్స్ చేస్తున్నారు. చేయగలుగుతాడా? ఆయన పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? ప్రస్తుతానికైతే చూస్తున్నాం కదా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆయన మంచిగానే రాస్తారు కదా. అప్కమింగ్ కూడా ఇంకా బాగా చేస్తారని నమ్ముతున్నాం. సో ఇంతకుముందు ఎప్పుడైనా మీరు అమరావతి ప్రాంతానికి వచ్చారా? డ్యూటీస్ పరంగా అయితే వచ్చారా? సో అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందా? ఆఫ్ కోర్స్ డెవలప్మెంట్ ఈస్ దేర్. అంటే గతంలో ఇదే అమరావతి ప్రాంతాన్ని ఒక ఎడారి, ఒక శ్మశానం ఈ విధంగా అనేవారు కదా, అక్కడ అడవి ఉంది, అసలు ఏం లేదు అని చెప్పి అనేవారు. సో అప్పుడు అట్లా అనే వాళ్ళకి ఏం చెప్తారు ఇది చూసిన తర్వాత? మనమైతే చాలా డెవలపింగ్ జరుగుతుంది. సో మనం కూడా వన్ ఫైన్ డే వీఆర్ డెవలప్డ్, ఖచ్చితంగా అవుతాం. अभी हमारे चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं. जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है. मैं लागू कर रहा हूं. ఇప్పుడు చంద్రబాబు గారు మీరందరి ముందు నాకు
టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను. నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసి అధికారుల్ని కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈరోజు నేను చేయగలుగుతున్నానన్నది తెలియజేస్తున్నాను.